అందరికీ నమస్తే అండి. బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైసీపీ కష్టమేనా? ఎందుకంటే నిజంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైసీపీకి కష్టమే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది వైసీపీ వాళ్ళు ఇబ్బంది పడవచ్చు, కోప్పడ్డా కూడా ఇది నిజం అన్నమాట. అంటే నిజాన్ని గ్రహించకపోతే జరిగేది నష్టమే. బాపట్ల పార్లమెంట్ పరిధిలో, అంటే బాపట్ల జిల్లా పరిధిలో వైసీపీ కూడా అన్ని సీట్లని ఆశించట్లేదు. మెయిన్గా చీరాల సంతనూతలపాడుని ఆశిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 times నుంచి కూడా అద్దంకి లేదు, పచ్చూరు లేదు, రేపల్లె లేదు, చీరాల కూడా లేదు. అంటే ఇప్పుడు చీరాల ఇప్పుడు వైసీపీకి ఆయన కన్నం బలరాం గారు వైసీపీకి వచ్చారు కనుక ఆ చీరాల అనేది కొంచెం వైసీపీకి ఇప్పుడు ఫేవర్గా ఉండిద్దేమో అనుకుంటున్నారు. ఇక సంతనూతలపాడు విషయానికి వస్తే బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా 2 సార్లు ఓడిపోయి ఉన్నారు కనుక కొంచెం ఆ సానుభూతి ఏదన్నా ఉంటే అక్కడ విజయ్ కుమార్ గారు గెలిచే అవకాశాలు అయితే ఉండొచ్చు. అంతేగాని మిగతా అన్ని సీట్లు కూడా ఖచ్చితంగా టీడీపీ హస్తగతం చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని అంటే గ్రౌండ్ వర్క్ అయితే చేయకుండా ఏదో విధంగా గెలుపు సాధ్యపడిద్దనే కొన్ని కోణాల్లో మాటలని అనేది కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే పర్చూరు టీడీపీ బలంగా ఉంది, అదేవిధంగా అద్దంకి కూడా టీడీపీ బలంగా ఉంది. చీరాల కూడా అంటే నాయకత్వంలో కొంచెం స్లో అవ్వచ్చు, కానీ చీరాల ఓట్ బ్యాంక్ అయితే మాత్రం టీడీపీ ఓట్ బ్యాంకు బలంగానే ఉంది. పైగా ఇంకొక సమస్య ఏంటంటే, ఇప్పుడు చీరాల ఆమంచి కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ నుంచి కానీ ఇండిపెండెంట్ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన ఎట్లా పోటీ చేసినా కూడా ఓట్ బ్యాంక్ అనేది కూడా చీలే ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కడి నుంచి రావాలి? వైసీపీ నుంచే చీలే అయింది కూడా. ఆమంచి కృష్ణమోహన్కి వేసే ఓట్లన్నీ కూడా వైసీపీ ఓట్సే కదా. అందులో ఎక్కువ పర్సెంట్ మరి ఆమంచి కృష్ణమోహన్కే రావాలి, టీడీపీ నుంచి అయితే తక్కువ వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ అక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపల్లి కూడా అంతే, రేపల్లి కూడా అక్కడ కూడా వైసీపీకి అవకాశాలు అయితే లేవు. మరి ఈ పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం కూడా చీరాల మీద సంతనూతలపాడు మీదనే ఫోకస్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక వేమూరు అంటే వేమూరు కూడా మొన్నటి వరకు కొంచెం అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ కొత్త క్యాండిడేట్ అవడం వల్ల వేమూరు కూడా కొంచెం బలహీనంగానే ఉంది. ఇవన్నీ ఒకసారి వైసీపీ మళ్ళీ రివీల్ చేసుకొని కొంచెం సెట్ చేసుకుంటే బాగుంటుందేమో టైంకి. ప్రస్తుతానికి అయితే రిపోర్ట్స్ ప్రకారం కొంచెం వేమూరు కూడా వెనకయ్య ఉంది. బాపట్ల కూడా రఘుపతి గారి మీద కొంత వ్యతిరేక ఉంది, దాన్ని కూడా మరి కరెక్ట్ చేసుకోవాలి. అది కూడా కష్టమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది రిపోర్ట్స్ ప్రకారం. సో మెయిన్ అయితే ఈ సీట్స్ ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయి బాపట్ల జిల్లాలో ఇవన్నీ కూడా. ఇక బాపట్ల పార్లమెంట్ కూడా ఏంటంటే నందిగం సురేష్కి కొంచెం వ్యతిరేకంగా కనిపిస్తూ ఉంది. అయితే సేమ్ కమ్యూనిటీ నుంచి అదే మనం గతంలో వీడియోలో కూడా చెప్పుకున్నాం ఏంటంటే, అక్కడ టి కృష్ణప్రసాద్ గారిని ఐపీఎస్ టి కృష్ణప్రసాద్ ఐపీఎస్ అక్కడ కొత్తగా వచ్చారు. ఈయన మోడీ గారి వీరభక్తుడు. అయితే ఆయన ఇక్కడ అంటే పేరుకి టీడీపీ సీటే కానీ బీజేపీ లెక్కలోనే ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇది బాపట్ల పరిస్థితి. ఏది ఏమైనా బాపట్లలో ఖచ్చితంగా బాపట్ల జిల్లా పార్లమెంట్ పరిధిలో ఈసారి టీడీపీ ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి మరి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కొంచెం చూడాలి. అయితే ఒక విషయం అండి, అందరూ కూడా ఏంటంటే ఏ పార్టీ గెలిచింది ఏదనేది కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే రిపోర్ట్స్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు రిపోర్ట్ వెళ్తూ ఉంది కాబట్టి కామెంట్స్ పెడుతుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది పార్టీ ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందని. కామెంట్స్ అయితే చేయండి. ఓకే, అందరూ కూడా అదేవిధంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి.